రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఫ్యాక్షనిజం ఉన్న గ్రామాలపై శ్రద్ధ పెట్టామని, టీడీపీ హయాంలోనే నేరాలు కట్టడి చేశామని ఆయన వెల్లడించారు. 2014-2019 మధ్య కాలంలో శాంతి భద్రతలకు చర్యలు తీసుకున్నామన్నారు. 2019-2024 మధ్య కాలంలో ప్రభుత్వమే హింసని ప్రేరేపించిందని, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఏంటో గత ప్రభుత్వం చూపించిందని ఆయన విమర్శలు గుప్పించారు. వైసీపీ కక్షపూరిత చర్యలకు పోలీసులు ఆయుధాలుగా మారారన్నారు. తమ మాట వినని పోలీసుల్ని వెనక్కి రిజర్వ్కి గత ప్రభుత్వం పంపించిందని, 5 ఏళ్లు వీఆర్లో ఉన్న పోలీసు అధికారులు ఉన్నారని చంద్రబాబు చెప్పారు. ఇకపోతే తన మీద చిన్నప్పటి నుంచి ఒక్క కేసు కూడా లేదని, కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక తనపై 17, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టారని చెప్పారు. పవన్ రోడ్డు మీద పడుకుని నిరసన తెలియచేసే పరిస్థితి కల్పించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బోండా ఉమా, బుద్ధా వెంకన్నని అడ్డుకున్నారని, లోకేష్ పాదయాత్రని అడ్డుకున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు. లోకేష్ పాదయాత్రని అడ్డుకునేందుకు రాజమండ్రిలో వంతెన కూడా మూసేశారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే అరెస్టు చేశారని, ధూళిపాళ నరేంద్ర, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆదిరెడ్డి అప్పారావు, పత్తిపాటి పుల్లారావు వంటి కుటుంబాల్ని ఇబ్బంది పెట్టారని, స్పీకర్ అయ్యన్నపై కేసులు పెట్టారని, తప్పుడు కేసులు పెట్టి కోడెల్ని అవమానించారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అవమానంతోనే కోడెల ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించారు. ప్రస్తుత హోంమంత్రి అనిత మీద, కొందరు ఎస్సీల మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారని చెప్పారు. అయ్యన్న మీద అత్యాచారం చేయబోయారనే కేసు పెట్టడం సిగ్గుచేటన్నారు. ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్న అచ్చెన్నని 600 కిలోమీటర్లు తిప్పారని మండిపడ్డారు.